సురేంద్ర చెప్పండి, విజయవాడలో ఏపీ బియ్యం అక్రమ రవాణా కేసుకు సంబంధించి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది కదా, మరి సీజ్ ద షిప్ అనే ఎపిసోడ్ మాత్రం ఎందుకు అప్పగించలేదు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత వారం రోజులుగా ఒక అంశం అయితే ప్రజల్లో చర్చించుకుంటున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళిన సందర్భంలో సీజ్ ద షిప్ అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది, షిప్ని సీజ్ చేయండి అంటూ ఆయన మాట్లాడారు. అయితే బియ్యం అక్రమ రవాణా క్యాబినెట్లో చర్చ జరిగింది, ఇతర పార్టీలన్నీ కూడా మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే దీనికి సంబంధించి అక్రమ రవాణా మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడే ఒక మెలిక అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తంగా బియ్యం అక్రమ రవాణా మీద సిట్ ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం జూన్ జూలై నెలలకు సంబంధించి ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి మాత్రమే ఏర్పాటు చేసి తెలుస్తుంది. కేవలం 13 కేసులు, అంటే జూన్ జూలై నెలలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని ప్రాంతాల్లో తిరిగారు. అప్పుడు 13 కేసులు ఈ అక్రమ రవాణా మీద నమోదయ్యాయి. ఆ కేసులను మాత్రమే సిట్కి ఇచ్చిన పరిస్థితి. అయితే నాదెండ్ల మనోహర్ 2 రోజుల క్రితం మాట్లాడిన ప్రెస్ మీట్లో దాదాపు ఈ 6 నెలల కాలం, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో వివిధ ప్రాంతాల్లో బియ్యం అక్రమ రవాణా ఎవరైతే చేస్తున్నారో దాదాపు వాళ్ళందరూ కూడా 1066 కేసులు నమోదు చేసినట్లు ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. కేవలం 2 నెలలకు సంబంధించి జూన్ జూలైకి సంబంధించి 13 కేసులు మాత్రమే సిట్కి ఇచ్చారు. కానీ మిగతా 1053 కేసుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. మరొక పక్క పవన్ కళ్యాణ్ చాలా రచ్చ చేశారు. అక్కడికి వెళ్ళి ఏదైతే 640 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారో దాన్ని సీజ్ చేయాలని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఈ సిట్కి సంబంధించి 640 మెట్రిక్ టన్నుల బియ్యం పరిస్థితి ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క 1 కోటి టన్నుల బియ్యాన్ని పట్టుకున్నామంటూ ఇటు పౌర సరఫరాల శాఖ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అవి ఎక్కడా కూడా సిట్టు పరిధిలోకి రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అంటే గత ప్రభుత్వంలో అక్రమ రవాణా జరిగిందని ఒక చూపించడం కోసం ఒక బూచిగా చూపించే ప్రయత్నం అయితే పూర్తిగా కూటమి ప్రభుత్వం చేస్తుందని చాలా స్పష్టంగా కనబడుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలోనే దాదాపు 1066 కేసులు నమోదయ్యాయంటే అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్కి దిగడంతో పాటు గత ప్రభుత్వం మీద బురద జల్లే ఒక ప్రయత్నం చేసే విధంగా ఈ సిట్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు 15 రోజులకు ఒకసారి ఈ సిట్టు నివేదిక ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పిన పరిస్థితి. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 6 సభ్యులతోటి సిట్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్టు అన్ని శాఖలతోటి సమన్వయం చేసుకుంటూ విచారణ సాగించాలి, 15 రోజులకు ఒకసారి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు అయితే చాలా స్పష్టంగా కనిపించాయి. కానీ ఆగస్టు నుంచి ఇప్పటి వరకు నవంబర్ వరకు దాదాపు ఈ 4 నెలల కాలంలో నమోదైన కేసుల పరిస్థితి, ఆ కేసుల్ని ఎందుకు సిట్కి ఇవ్వలేదని ఇది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే రాష్ట్ర ప్రజలకు ఉన్న పరిస్థితి. మరొక పక్క ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి సంబంధించిన వియ్యంకుడు కూడా దీంట్లో ప్రధానంగా ఉన్నాడు. ఆయన షిప్ను కూడా గతంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు పట్టించుకోలేదనే విమర్శలు కూడా వచ్చాయి. దాని మీద కూడా ఒక విచారణ జరగాలంటూ కూడా ఈ ప్రతిపక్షాలు కానీ ఇతర ప్రజానికంగానే కోరుతున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఈ సిట్కి ఎటువంటి ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని నేపథ్యంలో అక్రమ రవాణాను కావాలని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. దాన్ని దారి మళ్లించడం కోసం, ఆరోపణలు వేరే విధంగా వేయడం కోసం ఈ సిట్ని ఏర్పాటు చేసింది అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పాలన్నా.